Welcome, my dear students. Today's topic is Inter First Year Maths, new syllabus, conic section, ellipse, exercise 10C, Roman number 1 and 2, 1 to 12 problems. So, first of all, మనం బేసిక్స్ ఆఫ్ ఎలిప్స్ అని నేర్చుకుందాము. ఎలిప్స్ అంటే మనకు సర్కిల్ కంటే కూడా సర్కిల్ వచ్చేసి ఈక్వల్గా ఉంటుంది, కానీ ఇది మాత్రము సర్కిల్ కంటే కొద్దిగా వెరైటీగా ఉంటుంది. దీన్ని మేజర్ యాక్సిస్ అంటారు. అంటే డిస్టెన్స్ ఏదైతే ఎక్కువ ఉందో, ఇది డిస్టెన్స్ ఎక్కువ ఉంది కదా, ఈ రెండు పార్ట్స్, డిస్టెన్స్ ఎక్కువ ఉన్న పార్ట్నేమో మేజర్ యాక్సిస్. ఇది సెంటరు, దీన్ని మైనర్ యాక్సిస్. ఇది వచ్చేసి డిస్టెన్స్ తక్కువ ఉంది కదా, దీన్ని మైనర్ యాక్సిస్. సెంటర్ ఇది ఫోకస్ అని అంటారు. ఇది వచ్చేసి ఫోకస్ వచ్చేసి బి మైనర్ యాక్సిస్ వచ్చేసి ఇది నుంచి ఇడికి బి ఉంటుంది, నుంచి ఇడికి బి ఉంటుంది. ఇదేమో ఏ మొత్తం ఎంత అవుతుంది? మేజర్ యాక్సిస్ లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ 2a, లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ 2b. లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఏమో ఇది, లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ ఏమో 2b. నెక్స్ట్ చూడండి, ఎనీ పాయింట్ తీసుకుంటే ఇక్కడేమో ఇది ఎంత పాయింట్? నార్మల్ ఫార్మ్ ఆఫ్ ఎలిప్స్ x² + y² + b² 1 అన్నప్పుడు ఇదేంది? x యాక్సిస్ y యాక్సిస్ కదా, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. y యాక్సిస్ మీద x పాయింట్ అంతా 0 తీసుకుంటే ఇది వచ్చేసి 0, b 0, -b 0, -b. ఈ నుంచి డిస్టెన్స్ వచ్చి √b² + a². ఇది కూడా √b² + a². ఫర్ ఎనీ పాయింట్ మనకిన QF1 + QF2, ఫర్ ఎనీ పాయింట్ తీసేసుకుంటే QF1 + QF2 = 2a డిస్టెన్స్ అవుతుంది అనమాట. QF1 + QF2 = 2a డిస్టెన్స్ అవుతుంది. చూడండి, ఇది మొత్తం ఎంత? ఏ. ఇది వచ్చేసి సి, డిస్టెన్స్ వచ్చేసి ఇది సి. ఈ నుంచి డిస్టెన్స్ సి అని అనుకుంటే ఇది మాత్రం a - c. నెక్స్ట్ చూడండి, PF1 PF2, ఇది ఇంకొక ఫామ్. C,0 -C,0 ఎనీ పాయింట్ ఆన్ ద ఎలిప్స్. ఇది వచ్చేసి మేజర్ యాక్సిస్ x యాక్సిస్ మీద కానీ ఎక్కువ ఉంటే a > b. మేజర్ యాక్సిస్ y యాక్సిస్ మీద ఎక్కువ ఉంటే ఇది ఇప్పుడు మేజర్ యాక్సిస్ అయిపోతుంది. ఇది మేజర్ యాక్సిస్ అన్నప్పుడు b > a. చూడండి, అందుకనే x² కింద ఏదైతే ఉందో అది గ్రేటర్ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ థియరీ. దీనికి ఎసెంట్రిసిటీ ఫార్ములా, ఎసెంట్రిసిటీ = మనకు x² / a² + y² / b². ఎసెంట్రిసిటీ = √a² - b² / a², వేర్ a b గినది. ఒకవేళ లేదనుకోండి, e = √b² - a² a² - b² అంతే, b² - a² b², వేర్ b > a. దీంట్లో ఇచ్చిన దాంట్లో b > a, దీన్ని మనం నార్మల్ ఫార్ములాకి రాసుకుంటే x² / 3² y² / 4² = 1. b > a కదా, కాబట్టి ఇది ఫార్ములా. e = √b² ఎంత? b² = 16, a² = 9. 16 - 9/16, √7/16. సో 7/16 అంటే 4 కదా. సో ఎసెంట్రిసిటీ వచ్చేసి √7/4 ఎసెంట్రిసిటీ. నెక్స్ట్, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద లేటెస్ట్ రెక్టమ్ ఆఫ్ ద ఎలిప్స్. లెంత్ ఆఫ్ ద లేటెస్ట్ రెక్టమ్. లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ 2b² / a. దేనికి ఇది? x² / a² +
y² = 1 అనే దానికి 2b²a. ఇప్పుడు x² ప్లస్ 16y² = 16, x²/16 ప్లస్ y²/1 = 1. ఇది డివైడెడ్ బై చేస్తే ఇప్పుడు ఎంత వచ్చింది? a² = 16, b² = 1. ఎందుకని x²/a² ప్లస్ y²/b² = 1 కదా. a² 16, b² వచ్చింది కాబట్టి b ఎంత? a ఎంత? ఇక్కడ a 4, b 1. మరి లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ ఎంత? లేటెస్ట్ రెక్టమ్ 2 into b² అంటే 1² a అంటే ఎంత? 4, 2/4 = 2 1/2. లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ వచ్చేసి 1/2. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్ 1 to 9 అన్నీ కనుక్కోవాలా. కోఆర్డినేట్స్ ఆఫ్ ద ఫోసీ, the vertices, the length of the major axis, minor axis, eccentricity, the length of the latest rectum of the ellipse. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎలిప్స్కి ఏదైనా ఒక ఎలిప్స్కి ఇది వర్టెక్స్, ఇది ఫోకస్, x²/a² ప్లస్ y²/b² = 1 కదా. దీనికి మన ఫార్ములా ప్రకారము ఎసెంట్రిసిటీ E = a greater than b అయితే a² minus b²/a². ఫోసీ వచ్చేసి ±ae,0 మేజర్ యాక్సిస్ ఎంత? మేజర్ యాక్సిస్ వచ్చేసి 2a, మైనర్ యాక్సిస్ వచ్చేసి 2b. మరి లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ ఎంత? 2b²/a. మొత్తం వచ్చేసినాయి కదా. వర్టిసెస్ కావాలంటే 0 0. ఇప్పుడు వర్టిసెస్ వచ్చేసి x² ఎంత? ఇది x²/a² ప్లస్ y²/b² = 1. అంటే ఏ వాల్యూ ఎంత? 6 6 36, b వాల్యూ ఎంత? 16. వర్టెక్స్ 0, 0. నెక్స్ట్ ఫోసీ రావాలంటే ±ae,0. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎసెంట్రిసిటీ కనుక్కోవాలి. ఎసెంట్రిసిటీ = ఎంత? a² ఎంత? 36 మైనస్ b ఎంత? b² b = 4 4 b² అంటే 16 మైనస్ బై a² అంటే 36. సో 36 మైనస్ 6 ఎంత? 20/36. 4 5 4 9 అంటే √5/3 ఎసెంట్రిసిటీ. ఇప్పుడు ఎంత వస్తుంది? ± ఏ వాల్యూ ఎంత? 6 into √5/3, 0 3 2 అంటే ఏమొస్తుంది? ±2√5, 0. ఇది ఫోసీ. నెక్స్ట్ వచ్చేసి మేజర్ యాక్సిస్ ఎంత? మేజర్ యాక్సిస్ 2a, 2 into a 2 2 6 12. మైనర్ యాక్సిస్ ఎంత? 2b అంటే b వాల్యూ ఎంత? 4 8. నెక్స్ట్ ఎసెంట్రిసిటీ వచ్చింది, ఫోసీ వర్టెక్స్ వచ్చింది, లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్, లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ వచ్చింది. నెక్స్ట్ లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ 2b²/a. 2 into b² అంటే 4 16 ఏ వాల్యూ ఎంత? 6 2 3 16/3. ఇది లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్. నెక్స్ట్ ఇదే ఫార్ములా దేనికైనా ఎలిజిబుల్. అదే గిన సేమ్ ఒకవేళ
ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 వేర్ ఏ లెస్ దాన్ బీగిన్ అయిందనుకోండి, ఏ లెస్ దాన్ బీగిన్ అయితే జస్ట్ ఏ ప్లస్లో బి ప్లస్లో ఏ పెడితే ఈ వాల్యూస్ అన్నీ సేమ్ వచ్చేస్తాయి. ఏ ప్లస్లో బి ప్లస్లో ఏ అంటే ఎసెంట్రిసిటీ ఏమవుతుంది, జస్ట్ రీప్లేస్ ఏ ప్లస్లో బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. ఫోర్స్ ఎంత 0, ప్లస్ ఆర్ మైనస్ బిఈ. మేజర్ యాక్సిస్ వచ్చేసి 2b, మైనర్ యాక్సిస్ 2a, లెంత్ ఆఫ్ లేటస్ రెక్టమ్ 2a స్క్వేర్ బై బి. ఇవి జస్ట్ వాటికి రివర్స్ అయిపోతుంది. అంటే ఇది ఎలిప్స్ ఏమవుతుంది, ఈ ఎలిప్స్ ఏం లేదు, ఈ ఎలిప్స్ వచ్చేసి ఇది మేజర్ యాక్సిస్, ఇది మైనర్ యాక్సిస్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ సేమ్ ఇక్కడ ఏమైంది, ఏబీలు మారిపోయినాయి. ఏబీలు ఏ లెస్ దాన్ బి అయిపోయింది, ఏ లెస్ దాన్ బి అయిపోయింది. నా ఫార్ములా ప్రకారం ఈ ఫార్ములాలన్నీ అప్లై చేసుకోవడం. కోఆర్డినేట్స్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్టిసెస్ ఈజ్ ఈక్వల్ టు 0, 0. ఈ ఎలిప్స్ వచ్చేసి ఇది వై యాక్సిస్ మేజర్ యాక్సిస్గా ఉండే ఎలిప్స్ అనమాట. వై యాక్సిస్ మేజర్ యాక్సిస్ ఉండే ఎలిప్స్. అప్పుడు ఫోసీలు వై యాక్సిస్ మీద కదా. ఫస్ట్ ఎసెంట్రిసిటీ కనుక్కుందాం. ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే 25, ఏ స్క్వేర్ అంటే 4 బై బి స్క్వేర్ అంటే 25. ఇది ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 కదా. అంటే అంత స్క్వేర్ రూట్ ఆఫ్ 21/25, 21/5 ఎసెంట్రిసిటీ. ఇప్పుడు ఫోకస్ ఎంత, ఫోకస్ 0, ప్లస్ ఆర్ మైనస్ బిఈ. 0, ప్లస్ ఆర్ మైనస్ బి వాల్యూ ఎంత, బి వాల్యూ వచ్చేసి 5 ఇంటూ ఈ వాల్యూ ఎంత 21/5, 5 క్యాన్సిల్. 0, ప్లస్ ఆర్ మైనస్ √21 ఫోకస్ వచ్చేసి. మేజర్ యాక్సిస్ ఎంత, మేజర్ యాక్సిస్ ఏమవుద్ది 2b, 2 into 5 లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్. 2 into 5, 2 5 ఎంత 10. లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ 2a, 2 into 2 4. నెక్స్ట్ లెంత్ ఆఫ్ లేటస్ రెక్టమ్ 2a స్క్వేర్ బై బి. 2 into a స్క్వేర్ ఎంత 4 బై బి ఎంత 5, 2 4 8/5, 8/5. లెంత్ ఆఫ్ లేటస్ రెక్టమ్ వచ్చేసి 8/5. ఏమైనా మిస్ అయిందా, ఏం మిస్ కాదు. 1 2 3 4 5 6, 1 2 3 4 5 సరిపోయినాయి మొత్తం సేమ్. ఇది చూడండి, ఇది మళ్ళీ ఏ గ్రేటర్ దాన్ బి. ఇది ఏ గ్రేటర్ దాన్ బి. ఇది ఎలిప్స్ వచ్చేసి ఇది సెంటర్ అంతా 0, 0. సారీ, ఇందాక వర్టిసెస్ అనుకున్న సెంటర్ అనేది తప్పు చేశాను. ఇది సెంటర్. వర్టిసెస్ వచ్చేసి ఇది వర్టిసెస్ ఏ, 0 మైనస్ ఏ, 0. అంటే వర్టిసెస్ ఏమవుతుంది 6, 0 మైనస్ 6, 0. ఇది కూడా అంతే. వర్టిసెస్ వచ్చేసి ఇది మేజర్ యాక్సిస్ కాబట్టి మేజర్ యాక్సిస్ వర్టిసెస్ అంటాము. ఇది 0, -5, ఇది 0, 5. ఇది సెంటర్. నెక్స్ట్ సెంటర్ 0, 0. వర్టిసెస్ ఏమవుతుంది, వర్టిసెస్ వచ్చేసి ఏ ఎంత, ఏ వాల్యూ వచ్చేసి 4,
బి వాల్యూ వచ్చేసి 3. వర్టిసెస్ వచ్చేసి ±a, 0 అంటే ఇక్కడ వచ్చేసి a, 0 ఇక్కడ -a, 0 కదా, ± ఏ వాల్యూ ఎంత 4, 0 అంటే 4, 0 ఆర్ -4, 0 ఇది వర్టిసెస్. నెక్స్ట్ ఎసెంట్రిసిటీ √√a² - b² a² ఎంత 16 - 6/6 √7/4. ఫోర్స్ ఎంత అవుద్ది ±ae, 0 ±a వాల్యూ ఎంత 4 √7/4, 0 4 4 క్యాన్సిల్ ±7, 0 అంటే √7, 0 అండ్ -√7, 0 ఫోర్సి. నెక్స్ట్ వర్టిసెస్ అయిపోయింది, ఫోర్సి అయిపోయింది. లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ 2a, 2 × a ఎంత 4, 8. లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ 2b, 2 × b ఎంత 3, 6. మరి లెంత్ ఆఫ్ లేటస్ రెక్టమ్ 2b²/8, b² ఎంత 9/a వాల్యూ ఎంత 4, 2 2 9/2, 9/2 ఇది లెంత్ ఆఫ్ లేటస్ రెక్టమ్. నెక్స్ట్ సేమ్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఇక్కడ వచ్చేసి b గ్రేటర్ దాన్ a ఉంది. b గ్రేటర్ దాన్ అంటే అన్ని ఫార్ములాస్ మారిపోతాయి. b = ఎంత 10, a = ఎంత 5. ఎందుకంటే x² a² + y² b² 1 రాసుకుంటే మనకు b10 a5 అయిపోయింది. ab వాల్యూస్ మార్చేయడమే జస్ట్. ఇప్పుడు ఫోకస్ ఎంత అవుద్ది, ఈ ఎలిప్స్ వచ్చేసి ఈ ఫామ్ ఎలిప్స్ అంటే మేజర్ యాక్సిస్ వచ్చేసి y యాక్సిస్ అనమాట. వర్టిసెస్ ఏమవుతాయి, వర్టిసెస్ 0, ±b, 0, ±10. ఫోకస్ కనుక్కోవాలంటే ఎసెంట్రిసిటీ కనుక్కోవాలా. ఎసెంట్రిసిటీ E = √b² - a²/b². b² ఎంత 100 - 25/b² వచ్చేసి 100 అంటే √75/100. 25 3 = 25 4 = √3/2 ఎసెంట్రిసిటీ. ఫోర్స్ ఏమవుద్ది, ఫోర్స్ = 0, ±b, 0, ±b వాల్యూ ఎంత 10 × ఈ వాల్యూ ఎంత √3/2 ±. 2 5 అంటే 0, ±5/3. ఫోర్స్ వచ్చేసి 0, ±5/3. నెక్స్ట్ మేజర్ యాక్సిస్ ఏమవుద్ది, మేజర్ యాక్సిస్ లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఎంత 2b, 2 × 10, 20. లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ ఎంత అవుద్ది 2a, 2 × 5, 10. నెక్స్ట్ లెంత్ ఆఫ్ లేటస్ రెక్టమ్ 2a²/b, 2a² అంటే a² ఎంత 25/b వాల్యూ ఎంత 10, 5 5లు 2 2 క్యాన్సిల్ 5. లెంత్ ఆఫ్ లేటస్ రెక్టమ్. నెక్స్ట్ సేమ్ అదే ప్రాబ్లము x² / 7² y² / 6² = 1. a వాల్యూ 7, b వాల్యూ 6. దీనికి ఏమైనా ఎసెంట్రిసిటీ కనుక్కుంటే మిగతా అన్నీ జస్ట్ వచ్చేస్తాయి అంతే. ఎసెంట్రిసిటీ ఒకటి కనుక్కొని వదిలేస్తాను, మిగతా మొత్తం మీరు మళ్ళీ హోంవర్క్లా చేయండి. a² ఎంత
ఎసెంట్రిసిటీ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్, ఎందుకని ఏ గ్రేటర్ దాన్ బి కాబట్టి. ఎసెంట్రిసిటీ ఏముంది, ఏ స్క్వేర్ అంటే ఎంత 49 మైనస్ 36 బై 49, 49 మైనస్ 36 ఎంత 13/7, 13/49, సో √13/7. ఇది ఎసెంట్రిసిటీ. అప్పుడు వర్టెక్స్ ఏమవుద్ది, వర్టెక్స్ వచ్చేసి 0, ప్లస్ ఆర్ మైనస్ 7, 0. ఫోర్సీ వచ్చేసి ఏ అంత 7 ఇంటూ ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కదా, √13/7, 0. మేజర్ యాక్సిస్, లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ వచ్చేసి 2a కాబట్టి 2 ఇంటూ 7, 14. లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ 2b, 2 ఇంటూ b ఎంత 12. నెక్స్ట్ లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ 2b² బై ఏ, బి స్క్వేర్ ఎంత 2b², 36 బై ఏ వాల్యూ ఎంత 7, 72/7. ఇవి మనం ఫాస్ట్గా చేయడానికి డైరెక్ట్ ఫార్ములాస్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా సేమ్, బి గ్రేటర్ దాన్ ఏ, ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు కనుక్కొని b² మైనస్ a² బై b², అంటే 400 మైనస్ 100/400 అంటే ఎంత √300/400, క్యాన్సిల్ అయిపోతే √3/2 ఎసెంట్రిసిటీ. మిగతా డైరెక్ట్ కనుక్కోవడమే. సేమ్ దీనికి వచ్చేసి దీన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి, x² 36x² ప్లస్ 4y², 144ని డివైడెడ్ బై చేయండి, 144 ఈజ్ ఈక్వల్ టు 1 కదా అన్నప్పుడు x² బై 4 ప్లస్ y² బై 36 ఈజ్ ఈక్వల్ టు 1 అన్నప్పుడు b గ్రేటర్ దాన్ ఏ అయిపోద్ది. సేమ్ పరాబోలా ఫామ్ వచ్చేసింది కాబట్టి సేమ్ మామూలుగా ఇందా చేసినట్టు చేసేయడం. నెక్స్ట్ ఇది కూడా అంతే, డివైడెడ్ బై 16 చేస్తే x² బై 1 ప్లస్ y² బై 16 ఈజ్ ఈక్వల్ టు 1, అంటే ఇదేమవుద్ది b గ్రేటర్ దాన్ ఏ, b వాల్యూ వచ్చేసి 4, ఏ వాల్యూ వచ్చేసి 1. నెక్స్ట్ ఇది కూడా సేమ్, 4x² ప్లస్ 9y² ఈజ్ ఈక్వల్ టు 36, డివైడెడ్ బై 36 చేయడమే, 4x² బై 36, 9y² బై 36 ఈజ్ ఈక్వల్ టు 36/36, అంటే 4 9ల 9 4ల 36 1 కదా, అంటే x² బై 9 ప్లస్ y² బై 4 ఈజ్ ఈక్వల్ టు 1, అంటే ఏ వాల్యూ ఎంత, ఏ గ్రేటర్ దాన్ బి, ఏ ఈజ్ ఈక్వల్ టు 3, బి ఈజ్ ఈక్వల్ టు 2. మనకు మామూలుగా సిట్టింగ్ ఇవన్నీ ఫార్ములా ప్రకారం కనుక్కోండి. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ విత్ ఫోకస్ ఎట్ 1, -1, ఈ ఎసెంట్రిసిటీ 2, 3 అండ్ డైరెక్ట్రిక్స్ ఎట్ యాజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి థియరీ వచ్చేసి ఇది డైరెక్ట్రిక్స్ ఫోకస్ ఇది అనుకుంటే ఎనీ పాయింట్ ఆన్ ద ఎలిప్స్, ఇది ఫోకస్, ఇది డైరెక్ట్రిక్స్. పిఎఫ్ బై పిడి, పిఎఫ్ బై పిడి ఈజ్ ఈక్వల్ టు ఎసెంట్రిసిటీ. మనము పెరాబోలాలో కూడా చదువుకున్నాము, పెరాబోలాలో కూడా అంతే సేమ్, పిఎఫ్ బై పిడి ఈజ్ ఈక్వల్ టు ఎసెంట్రిసిటీ. ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ 1 అవుద్ది, ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు 1 కంటే తక్కువ అవుద్ది అంతే. పిఎఫ్ బై పిడి, పి పాయింట్ ఏంది x, y, ఎనీ పాయింట్ ఆన్ ద ఎలిప్స్. ఇప్పుడు XY నుంచి దానికి డిస్టెన్స్ ఇదేమో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎఫ్ ఈజ్ ఈక్వల్ ఎంత, XY నుంచి ఫోకస్కి డిస్టెన్స్ కదా, ఫోకస్ వాల్యూ ఎంత 1, -1, స్క్వేర్ రూట్ ఆఫ్ x - 1 హోల్ స్క్వేర్, y - -1 హోల్ స్క్వేర్, ఎంత స్క్వేర్ రూట్ ఆఫ్ x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y + 1 హోల్ స్క్వేర్. ఇది పిఎఫ్. నెక్స్ట్ పిడి, పిడి అంటే పి నుంచి డైరెక్ట్రిక్స్కి డిస్టెన్స్. డైరెక్ట్రిక్ ఈక్వేషన్ ఏంది x + y + 2 ఈజ్ ఈక్వల్ టు 0, అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్సే కదా, అంటే x + y + 2 మాడ్యులస్ బై రూట్ ఆఫ్
1 ప్లస్ 1 పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇదే కదా, ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ కదా, ఇది పిఎఫ్. ఇప్పుడు పిఎఫ్ బై పీడీ వేసేయడమే. పిఎఫ్ బై పీడీ ఈక్వల్ టు ఈ వేసేస్తే మనకు వచ్చేస్తా. అంటే పిఎఫ్ బై పీడీ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఎంత 2/3. పిఎఫ్ ఎంత స్క్వేర్ రూట్ ఆఫ్ x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బై x ప్లస్ y ప్లస్ 2 రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు 2/3. క్రాస్ మల్టిప్లై చేస్తే హోల్ స్క్వేర్ చేసేద్దాం. హోల్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, x మైనస్ 1 హోల్ స్క్వేర్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2/3 హోల్ స్క్వేర్ ఎంత 4/9 ఇంటూ x ప్లస్ y ప్లస్ 2 హోల్ స్క్వేర్ బై రూట్ 2 హోల్ స్క్వేర్ వచ్చేసి 2. 2 4. ఇప్పుడు మనకు క్రాస్ మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది. అంటే ఎంత క్రాస్ మల్టిప్లేషన్ 9 ఇంటూ x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x ప్లస్ y ప్లస్ 2 హోల్ స్క్వేర్. x ప్లస్ y ప్లస్ 2 హోల్ స్క్వేర్ అంటే 9 ఇంటూ ఏమవుతుంది, x స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x y స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 2xy ప్లస్ 4y ప్లస్ 4x ప్లస్ 4. దీన్ని మనము సాల్వ్ చేస్తే వచ్చేస్తాం. 9x స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ కదా, అంటే 7x స్క్వేర్. 9y స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ ఎంత 7y స్క్వేర్ మైనస్ 2x 9 2 18x మైనస్ 18x ఇదంతా 2 4 8x మైనస్ 18 ప్లస్ 8 ఎంత మైనస్ 18 మైనస్ 8 మైనస్ 26x 9 2 ఎంత 18y ప్లస్ 2 4 8y ఎంత మైనస్ 18y మైనస్ 8y ఎంత ప్లస్ 10y. నెక్స్ట్ 2 2 4xy కదా, 4xy ఇటు సైడ్ వచ్చేస్తే మైనస్ 4xy. 1 ప్లస్ 1 2 9 2 18 4 ప్లస్ 4 8 8 2 16 18 మైనస్ 16 ఎంత 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఎలిప్స్ ఈక్వేషన్ అనమాట. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఇన్ ద స్టాండర్డ్ ఫార్మ్ హూజ్ డిస్టెన్స్ బిట్వీన్ ఫోర్స్ ఈజ్ 2 అండ్ ద లెంత్ ఆఫ్ ద లేటెస్ట్ రెక్టమ్ ఈజ్ 15/2. 4c డిస్టెన్స్ వచ్చేసి అంటే 2ae. స్టాండర్డ్ ఫార్మ్ అంటే x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 వేర్ a గ్రేటర్ దాన్ b. డిస్టెన్స్ బిట్వీన్ 4c ఎంత 2ae ఈజ్ ఈక్వల్ టు 2. లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ ఎంత 2b స్క్వేర్ బై a ఈజ్ ఈక్వల్ టు 15/2. ఇది మనకు 2ae అంటే ae క్యాన్సిల్ 2ae ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 2ae అయిపోతుంది. ae ఈజ్ ఈక్వల్ టు 2. 2b స్క్వేర్ బై a ఈజ్ ఈక్వల్ టు 15/2 రావాలి. ఈ వాల్యూ ఎంత, ఈ వాల్యూ వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై a స్క్వేరే కదా, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై a స్క్వేరే కాబట్టి ఇప్పుడు ఇది a స్క్వేర్ ఈ స్క్వేర్ చేద్దాం. దీన్ని a స్క్వేర్ ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుందిలే. ఇది కూడా a స్క్వేర్ ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే 4 ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. 4 ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఇప్పుడు ab వాల్యూస్ వచ్చేస్తాయి. 2b స్క్వేర్ బై a కదా, b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది, ఇటు సైడ్ తీసుకెళ్తాము. b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ 4. b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ 4 అన్నప్పుడు దీంట్లో 2 ఇంటూ b స్క్వేర్ ప్లస్ లేని a స్క్వేర్ మైనస్ 4 బై a ఈజ్ ఈక్వల్ టు 15/2. ఇప్పుడు ఏ వాల్యూ కనుక్కుంటే ఆటోమేటిక్గా b వాల్యూ వచ్చేస్తుంది. ఏ వాల్యూ కనుక్కోవాలంటే క్రాస్ మల్టిప్లై చేస్తే 4a స్క్వేర్ 2 4 4 16 ఈజ్ ఈక్వల్ టు
15a. 4a square minus 15a minus 16 is equal to 0. దీనికి రూట్స్ కనుక్కోవాలంటే -16 into 4 minus 4 into 4 minus 2 into 2 into 2 into 2 into 2 into 2. 2 2 4 2 8 2 16 2 2 16 4 8 64 64 అంటే 8 8 2 16 16 32 32 మైనస్ 2 కూడా రాదే. 2 4 ఏ వాల్యూ కావాలా? ఏ వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ? -16 2 2 4 తేడా వస్తుంది. స్టాండర్డ్ ఫామ్ 2b² a is equal to 2. ఎసెంట్రిసిటీ సారీ తప్పు చూడండి. 2a is equal to 2 అన్నప్పుడు a is equal to ఎంత 1 కదా. a² e² is equal to 1 అంటే ఇది a² e² is equal to 1 అన్నప్పుడు a² minus b² అంటే b² is equal to a² minus 1. ఇది తప్పు చేశాను అన్నప్పుడు ఏమవుద్ది? ఇది మిస్టేక్ అయింది. సారీ మై డియర్ స్టూడెంట్స్. అంటే b² is equal to a² minus 1. 2b² by a is equal to 15/2. 2 into b² అంటే ఎంత? a² minus 1 by a is equal to 15/2. 2 2 ఎంత? 4 into a² minus 1 is equal to 15a. 4a² minus 15a minus 4 is equal to 0 అంటే 4a² minus 16a plus a minus 4 is equal to 0. 4a is equal to a minus 4 plus 1 is equal to a minus 4 is equal to 0. a is equal to 4. a is equal to minus 1/4. a is equal to 4. a is equal to minus 1/4. ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ 4c ఎసెంట్రిసిటీ ఏమి ఇచ్చాడు? ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ కనుక్కోమండి. ఏ వచ్చింది? బి వాల్యూ ఎంత వస్తుంది? బి వాల్యూ వచ్చేసి a² minus 1 కదా. a² అంటే ఎంత? a² a4 వచ్చింది కాబట్టి a² 4 4 16 minus 1. b² is equal to 4 4 16 minus 1 ఎంత? 15 అన్నప్పుడు పెరాబోలా ఏమొస్తుంది? a² is equal to 16 x² by 16 plus y² by 15 is equal to 1. x² by 16 plus y² by 15 is equal to 1. ఇది ఎలిప్స్ అనమాట. నెక్స్ట్ సేమ్ అదే ఫామ్లో ఎలిప్స్ స్టాండర్డ్ ఫామ్ సచ్ దట్ ద డిస్టెన్స్ బిట్వీన్ 4c is 8. డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిక్స్ అంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిక్స్ ఎంత? 2a by e is equal to 32. 2a is equal to 8. 2a is equal to 8 అన్నప్పుడు మీకు డైరెక్ట్గా రెండు మల్టిప్లై చేస్తే 2ae into 2a by e is equal to 32 into 8. ఈ క్యాన్సిల్ అయిపోతే 2 4 4 8 32 అంటే a² is equal to 8². a is equal to 8. a is equal to 8 అయితే ఎసెంట్రిసిటీ ఏమవుతుంది? 2 into 8 by e is equal to 32. 2 16 32
ఈ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఈ వాల్యూ ఎంత? యాక్చువల్ ఫార్ములా ప్రకారం ఈ ఈజ్ ఈక్వల్ టు a² మైనస్ b² కదా. బి వాల్యూ హోల్ స్క్వేర్ ఎంత? 1/4 ఈజ్ ఈక్వల్ టు a² మైనస్ b² a² ఈజ్ ఈక్వల్ టు ఎంత? 64. అంటే డైరెక్ట్ చేసేద్దాము. a² ఈజ్ ఈక్వల్ టు 4a² మైనస్ 4b². 4a² మైనస్ 4b² అంటే ఎంత వస్తుంది? a² ఎంత? 4b² ఈజ్ ఈక్వల్ టు 4a² మైనస్ a² ఎంత? 3a². 4b² ఈజ్ ఈక్వల్ టు a² వాల్యూ ఎంత? 64. 4 1 4 6 అంటే b² ఈజ్ ఈక్వల్ టు 48. a² ఈజ్ ఈక్వల్ టు ఎంత? 64. ఇప్పుడు ఎలిప్స్ వచ్చేసినట్టే కదా. x² / ఎంత? 64 ప్లస్ y² / 48 ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.